ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 కోసం రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడి చదువుతున్నారు. అయితే పరీక్ష ఏదైనా సమగ్ర ప్రణాళిక ప్రకారం చదివితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. గ్రూప్ 2కు ఇంకా కొద్ది సమయమే ఉన్న నేపథ్యంలో గ్రూప్ 2కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు నిపుణులు అందించే కీలక సూచనలు, సలహాలను అందిస్తుంది మీ యువ విజయీ భవ. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. చాలామంది యువత నోటిఫికేషన్ ద్వారా వచ్చే ఉద్యోగాలు పొందేందుకు సమాయత్తమవుతున్నారు. 982 పోస్టులతో భారీ నోటిఫికేషన్ రావడంతో ఆంధ్రప్రదేశ్ జిల్లాలన్నింటిలోనూ ఉద్యోగాల కోసం యువత సిద్ధపడుతుంది. అటువంటి సందర్భంలో ఈ గ్రూప్ 2 ఉద్యోగం పొందేందుకు ఎటువంటి మెళకువలను అనుసరించాలి, ఎటువంటి వ్యూహాలను అనుసరించినట్లయితే సమయాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది అనే అంచనాలతోటి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ గ్రూప్ 2 పరీక్షలో 2 అంచెల విధానాన్ని ఏపీపీఎస్సీ అనుసరిస్తుంది. మొదటి అంచెగా స్క్రీనింగ్ పరీక్ష, రెండో అంచెగా మెయిన్స్ పరీక్షని నిర్వహిస్తున్నారు. స్క్రీనింగ్ పరీక్షలో 150 మార్కులు, 150 ప్రశ్నలు ఇవ్వబడతాయి. దీనిలో 3 విభాగాలు ఉన్నాయి. ఇందులో మొదటి విభాగం వర్తమాన అంశాలకు సంబంధించింది, రెండవ విభాగం రాజ్యాంగ అంశాలకు సంబంధించింది, మూడవ విభాగం ఆర్థిక అంశాలకు సంబంధించింది. ఈ 3 విభాగాల నుంచి సమానంగా దాదాపుగా 50 మార్కుల వరకు ఒక్కొక్క విభాగంలో అడిగే అవకాశం ఉంది. అందువల్ల 150 మార్కులు, 150 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలామంది గ్రామీణ అభ్యర్థులు ఇటువంటి ప్రిపరేషన్లో ఎటువంటి మెళకువలు అనుసరించాలి అనే విషయంలో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష పాస్ అయితేనే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాసి తర్వాత ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఒక విధంగా ఇది స్క్రీనింగ్ పరీక్ష అయినా 1:50 నిష్పత్తిలో మెయిన్స్కి అభ్యర్థులు ఎంపికయ్యే అవకాశం ఉన్నా చాలా వరకు ఈ పరీక్షలోనే వడపోతలో చాలామంది విద్యార్థులు చేసే పొరపాట్ల వల్ల వాళ్ళు మెయిన్స్కి ఎంపిక కాకపోయే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంది. అందువల్ల ఇటువంటి పరీక్షను ఎదుర్కొనే క్రమంలో ఒక క్రమ పద్ధతిలో అభ్యర్థులు ప్రిపేర్ అయితే తప్ప అవకాశం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫిబ్రవరి 26న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించడం కేవలం ఒక 40 రోజుల సమయమే అభ్యర్థుల చేతిలో ఉన్నది. ఇటువంటి 40 రోజుల సమయంలో ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ని అనుసరించాలి, ముఖ్యంగా పరీక్షల పాత్ర ఏంటి, ఇలాంటి అనేక విషయాల మీద అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయి. ముందుగా వాటిని పరిశీలిద్దాం. సార్, దీంట్లో మొదటి విభాగంలో కరెంట్ అఫైర్స్ అని ఉంది. దీనికి 50 మార్క్స్ ఇచ్చారు. ఈ 50 మార్క్స్లో కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్కి రిలేటెడ్గా ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు? కరెంట్ అఫైర్స్ అనేది చూస్తే మీరు జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ అంశాలు అంతర్జాతీయంగా కానివ్వండి, జాతీయంగా కానివ్వండి ఎటువంటి పరిణామాలు చెందుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీలో వచ్చినటువంటి చీలికలను తీసుకుంటే తాజాగా సైకిల్ గుర్తు అనే దాన్ని అఖిలేష్ వర్గానికి ఇవ్వటం జరిగింది. కాబట్టి దీని మీద కూడా ఒక ప్రశ్న మనం ఆలోచించవచ్చు. అంటే జాతీయ స్థాయిలో ఇటువంటి రాజకీయ అంశాల మీద కూడా ప్రశ్న రావచ్చు. అదే సందర్భంలో మొన్న ఈ మధ్యకాలంలో దివ్యాంగుల చట్టం అనే దాన్ని ఒకదాన్ని ఆమోదించారు. అంటే మీరు వర్తమాన అంశాలు, రాజ్యాంగము, రాజకీయ అంశాలు అనే విషయాన్ని మనం తీసుకుంటే దివ్యాంగుల చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద ఎక్కడైనా మన ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఒక ఉదాహరణకి సిరియాలో జరుగుతున్న యుద్ధం, ఆ యుద్ధంలో ఏ వర్గాలు ఏ విధంగా పోరాడుతున్నాయి, దాంట్లో రాజకీయ ప్రయోజనం ఏంటి, దానికి మద్దతు ఇస్తున్నటువంటి అంతర్జాతీయ సమూహాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆశిస్తున్నటువంటి రాజకీయ లక్ష్యాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలతో కూడా ఇలాంటి అంశాల నేపథ్యంలో కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక పరిధి గీసుకుని చదివేది కాదు. కళలు అన్నాడు, క్రీడలు అన్నాడు, రైట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు, ఇలా బహుముఖాలలో అసలు ఇది వర్తమానంలో జరుగుతున్న ఏ అంశమైనా కానీ దాని మీద ప్రశ్నలు రావడానికి ఎక్కువ అవకాశాలు కల్పించాడు. అలాగే రాజ్యాంగం అనే కోణాన్ని తీసుకుంటే అనేక సందర్భాల్లో రాజ్యాంగానికి గత సంవత్సర కాలంలో కూడా అనేక సవరణలు జరిగాయి. ఆ సవరణలన్నీ కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు జిఎస్టీ అనేది జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి రానున్నట్టుగా తెలిసింది. కానీ చట్టం ఆమోదించినప్పుడు ఏప్రిల్ 1 నుంచి వస్తుంది అని చెప్పారు. కాబట్టి మనం తాజా ధోరణి మొన్న జరుగుతున్న పరీక్షలన్నింటినీ గమనిస్తే తాజాగా జరుగుతున్న విషయాల్లో ఇదివరకటి మాదిరిగా ఫ్యాక్ట్ ఓరియంటెడ్గా అడగకుండా, అంటే ఏదో ఒక గణాంకాన్ని అడగకుండా
లేదా ఒక వ్యక్తి పేరు అడగకుండా దాని వెనుకాల ఉన్నటువంటి అంశం ఏంటి అని అడగటం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా మొన్న ఏపీపీఎస్సీ నిర్వహించిన 3 పరీక్షల్లో కూడా ఇలాంటి అప్లికేషన్ ఓరియంటెడ్ అంటాం, అంటే ఒక సమాచారాన్ని గుర్తుపెట్టుకుని బట్టి చదివే విధానం కాకుండా దాని వెనకాల ఉన్న అంశం ఏంటి అనే కోణంలో ప్రశ్న అడగటం జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్కి భారత్కి మధ్య భూభాగాల మార్పిడి ఒప్పందం అనేది ఒకటి జరిగింది. దానికోసం ఏకంగా రాజ్యాంగాన్ని సవరించారు. అక్కడ చట్టబద్ధమా రాజ్యాంగబద్ధమా అనేది ఒకటి చూడాలి. ఇప్పుడు అసలు బంగ్లాదేశ్కి భూభాగాలు ఇవ్వటంలో ఎందుకు ఒక రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది? దానికి రీజన్ ఏంటంటే మన రాజ్యాంగంలో పార్ట్ 1లో ఆర్టికల్ 1 నుంచి 4 వరకు పరిశీలిస్తే 2వ ఆర్టికల్లో విలీనం ద్వారా భూభాగాలను కలుపుకోవటం ఉంది. 3వ ఆర్టికల్లో ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఉంది. ఇటువంటి నేపథ్యంలో క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే భారతదేశం నుంచి ఒక భూభాగాన్ని ఇతర దేశానికి ఇవ్వడానికి ఎక్కడ అవకాశం లేదు ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం. దాంతో ఏం చేశారంటే మొన్న బంగ్లాదేశ్ ఒప్పందం జరిగిన తర్వాత రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు భారతదేశ భూభాగాలను బంగ్లాదేశ్కి ఇచ్చేందుకు పార్లమెంట్ సాక్షిగా అనుమతి ఇవ్వటం జరిగింది. అలా ఇందా చెప్పుకున్నది ఒక సాధారణ ప్రశ్నగా చూస్తే ఎలా ఉంటుంది, దానిలో రాజ్యాంగాన్ని కలుపుకుని చూస్తే ఎలా ఉంటుంది, దాని వెనకాల ఉన్నటువంటి కారణ సంబంధం ఏంటి అనే ఇలాంటి అంశాలతో మనం చూసినప్పుడే కరెంట్ అఫైర్స్ అనే దాన్ని ఇప్పుడున్న స్థాయిలో పరిపక్వంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మారుతున్న చట్టాలు, మారుతున్న రాజ్యాంగ అంశాలు, లేదా ఇటీవల ప్రభుత్వం చేస్తున్న ఉత్తర్వులు, ఇలా కాన్సెప్చువల్గా చదవటం అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలో మొదటి దశ పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా 1:50 నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. కనుక అభ్యర్థులు స్క్రీనింగ్ పరీక్షకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఏ అంశాలపై పట్టు సాధించాలి, మొత్తంగా స్క్రీనింగ్ పరీక్షపై ఎలాంటి సమగ్ర అవగాహనతో సిద్ధమైతే విజయం సాధిస్తారో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవాళ్ళు సమస్యలు అన్నీ మెయిన్ సిలబస్లో ఇచ్చారు. కానీ ప్రిలిమ్స్లో 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా రిలేటెడ్గానే ఉంటుంది కదా, 3 సెక్షన్స్లో వచ్చే అవకాశం ఏమన్నా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రాంతీయపరమైన వర్తమాన అంశాలు అనే టైటిల్ తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణ నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ 9, 10 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి సొంత ఆస్తిపాస్తులు లేకపోతే మీరు హైదరాబాద్ను ఖాళీ చేసి వచ్చేసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోమని ప్రభుత్వం ఒక ఉత్తర్వును విడుదల చేసింది. విషయాన్ని మనం ఎలా తీసుకోవాలంటే అది ఆంధ్రప్రదేశ్ విభజన కాదా అన్నది అనవసరం, వర్తమానంతో సంబంధం ఉందా లేదా. మొన్న ఈ మధ్య జరిగిన ఒక పరీక్షలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఎన్ని టీఎంసీల జలాన్ని తరలిస్తున్నారు, దాంట్లో చాలా అర్థం ఉంది. అనుకున్నది ఎంత, నిజంగా తరలించింది ఎంత అన్నది ఒక యాంగిల్ కావాలి. అది తెలియాలి అంటే అభ్యర్థికి ఎప్పటికప్పుడు టైం టు టైం జరుగుతుంది. అందువల్ల మీరు ఏపీ విభజన సమస్యలు అనేది కేవలం మెయిన్స్ అనుకోకుండా వర్తమానంతో సంబంధం ఉందనుకుని కూడా మీరు చదవటం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్లో సార్ 3rd పార్ట్ ఎకానమీ సార్. ఎకానమీలో మిడిల్ వేర్ ఎకానమీ అన్నారు, బిఫోర్ ఇండిపెండెంట్ ఎకానమీ, బ్రిటిష్ ఎకానమీ అన్నారు. ఇది మనం హిస్టరీలో చదువుతూ ఉంటాం, అంటే ఢిల్లీ సుల్తాన్ కానీ మొఘల్స్లో కానీ రాజుల చరిత్రలో సామాజిక పరంగా ఆర్థిక పరంగా చదువుతూ ఉంటాం. సో ఇక్కడ ఆర్థిక పరంగా పెట్టాడు కనుక మనం ఏ విధంగా చదవాలి, ఏ యాంగిల్లో చదవాలి, క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? ఖచ్చితంగా. అసలు ముందు ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, ఒక బేస్ క్వశ్చన్ మనం సంధించాలి. ఉత్పత్తి, పంపిణీ, వినిమయం అనే 3 అంశాల సమన్వయమే ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు మనకి బ్రిటిష్ కాలపు పూర్వం కానీ లేదా మధ్యయుగపు కాలపు నాటి ఆర్థిక వ్యవస్థను చదవమంటే అర్థం ఏంటి? ఈ 3 అంశాలు తీసుకోవాలి. ఉత్పత్తి, ఆ రోజులు అసలు ఆర్థికపరమైన ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయి, అది ప్రాథమిక రంగమా, ద్వితీయ రంగమా, తృతీయ రంగమా అనేది తర్వాత విషయం. ముందు అసలు ఆ రోజుల్లో వ్యవసాయం ఎలా ఉంది, ఏ ఉత్పత్తులు వచ్చాయి, అలాగే మధ్యకాలంలో, ఆ తర్వాత ఇంకో కాలంలో, అలాగే పారిశ్రామిక రంగం ఉందా, సేవా రంగం ఉందా, ఉంటే ఎలాంటి ఉత్పత్తులు, ఏ విధమైన పంపిణీ విధానాన్ని అనుసరించాయి అనే విషయాలు మనం పరిశీలించాలి. అది చూసేటప్పుడు ఇక్కడ మెయిన్ విషయం ఆ రోజుల్లో విత్త వ్యవస్థ ఎలా ఉంది, ఆ రోజుల్లో ద్రవ్య వ్యవస్థ ఎలా ఉంది, ఆ రోజుల్లో బ్యాంకింగ్ రంగం ఎట్లా ఉంది, ఆ రోజుల్లో పరస్పర వస్తు మార్పిడి ఎలా ఉంది, వస్తు మార్పిడి సందర్భంలో ఏదైనా ఇతరత్ర సాధనాలను ఉపయోగించారా. అలా మీరు మధ్యయుగ కాలం నుంచి ఒక్కొక్క రాజవంశాన్ని తీసుకోండి. ఆ రాజవంశాల కాలంలో ముందు ఉత్పత్తులు, తర్వాత ఇలాంటి ద్రవ్య విధానం, అలాగే విత్త విధానం,
దాంతోపాటు ఈ పన్నులు ఎలా చెల్లిస్తున్నారు రాజులకి అంటే మీరు చదివిన హిస్టరీ చాలా వరకు మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే చదివేటప్పుడు మైండ్లో ఎలా ఉండాలంటే ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని అంశాలను చదవటం ద్వారా కొంచెం హిస్టరీ మూడ్లోంచి ఎకానమీ మూడ్లోకి రావడానికి అవకాశం ఉంది. ఒక అభ్యర్థి ఇక్కడ పాటించాల్సిన టెక్నిక్ అది. అక్కడ హిస్టరీలో ఎలా చదువుతారు? రాజకీయ ప్రక్రియలు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఆర్థిక ప్రక్రియలు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ ఎకానమీ 50 మార్కుల్లో వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం కనీసం ఒక 5 నుంచి 6 ప్రశ్నలు ప్రముఖ రాజవంశాల కాలంలో ఆర్థికపరమైన ప్రక్రియలు ఎలా ఉన్నాయి, ఏ ఏ దేశాలతో ఎగుమతులు చేశారు, ఏ ఏ దేశాల నుంచి దిగుమతులు చేసుకున్నాం, ఇలాంటి అంశాలను కూడా అడగటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా ఆర్థిక వ్యవస్థలో ఒక అంతర్భాగంగానే మనం గుర్తిస్తాం. అందువల్ల మీకు మైండ్ ఎలా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థ మౌలిక అంశాలు ఇలాంటి విషయాల్ని ఆ కాలం నుంచి మధ్యకాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు తీసుకుంటూ మనం దాన్ని అధ్యయనం చేసినట్లయితే నా అంచనా ఒక 50కి 5 నుంచి 7 ప్రశ్నలు. ఎందుకంటే మిగతా చాలా కొత్త అంశాలు ఉన్నాయి, వాటి మీద అన్ని 50 మార్కులు రావాలి. కాబట్టి ముఖ్యంగా ఎల్పిజి అనంతరం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనంతరం అనేక మార్పులు వచ్చాయి కాబట్టి వాటికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అలానే దీనికి ఉండదని కాదు. ఒక 5-6 ప్రశ్నలకు సమాయత్తం, అది కూడా లోతుకి వెళ్ళి చదవాల్సిన అవసరం ఉండదు, పెరిఫరల్గా చదివినా సరిపోద్ది. మొన్న జరిగిన ఏఈడబ్ల్యూ ఎగ్జామ్లో 2015 నోబెల్ బహుమతి తట్టినారు సార్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఒక 6 months వరకు చదివితే సరిపోతుందా, లేదంటే 1 year వరకు చదవాలా, లేదంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు బ్యాక్ కూడా చూసుకోవాలా? కరెంట్ అఫైర్స్ అనే దాన్ని జనరల్గా మనం పాటించాలి, స్పెసిఫిక్గా ఒక ఆలోచన చేయాలి. 2 విషయాల్లో చూద్దాం. ముఖ్యంగా ముందు జనరల్ అనే విషయం తీసుకుంటే మీరు అడిగిన పాయింట్ కరెక్ట్. ఎట్లా అంటే ఎగ్జామ్ జరగటానికి 6 నెలల ముందు ఉన్న కాలంలో ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది, అది సహజమైన విషయం. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే 3 నెలల ముందు జరిగే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఒక వృత్తాలు గీసుకుంటే 3 నెలల పరిధి, 6 నెలల పరిధి, సంవత్సర పరిధి. సంవత్సర పరిధిలో ఏ ప్రశ్నలు అడుగుతున్నారు అనేది ఒకటి అధ్యయనం చేయాలి. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారంటే 2015 జనవరిలో ఒక సమావేశం జరిగింది, మళ్ళీ దాని తదుపరి సమావేశం 2016 జనవరి అనుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ 2015 డిసెంబర్లో జరుగుతుంది అనుకోండి. అప్పుడు న్యాచురల్లీ అది గ్యాప్ 1 year ఉన్నా సరే ఆ సమావేశం లేదా ఆ సంఘటన పునరావృతమయ్యే విషయాలు ఏవైతే ఉంటాయో అవి తిరిగి పునరావృతం అయ్యేంత వరకు అది 1 year బ్యాక్ జరిగిందా, 2 years బ్యాక్ జరిగిందా, 4 years బ్యాక్ జరిగిందా అనేది అప్రస్తుతమైన విషయం. సార్, ఇదే కరెంట్ అఫైర్స్లో జాతీయ అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి. అంటే అంతర్జాతీయ అంశాలలో అంటే వేరే దేశాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ కానీ అది ఎంత లోతు వరకు ప్రశ్నలు అడగవచ్చు? ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక అంశాలు నిజానికి మీరు అన్ని దేశాలు చూడక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ దేశం, మొన్న ఈ మధ్యకాలంలో బ్రెజిల్, అంతకుముందు యూరోప్ దేశాల్లో కొన్ని దేశాలు, కొన్ని ఆర్థిక సంక్షోభాలు, గ్రీస్ లాంటి దేశాలు ఆర్థిక సంక్షోభాలు ఇరుక్కుపోయినాయి. మనకి వాళ్ళ ఐక్యరాజ్య సమితి చేత గుర్తించబడిన 180 పై చెలుగు దేశాలన్నీ అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఒక స్పెసిఫిక్గా వరల్డ్ వైడ్గా ఎఫెక్ట్ ఒక అంశం ప్రభావం చూపుతుందో అటువంటి దేశాలను కూడా మనం అధ్యయనం చేయాలి. ఇప్పుడు గ్రీస్ సంక్షోభం వచ్చింది. గ్రీస్ సంక్షోభం అసలు ఎందుకు వచ్చింది? ఒక ప్రశ్న. దానివల్ల పర్యవసానాలు ఏంటి? 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, భారతదేశం మీద ఆ పర్యవసానం ఏంటి? దానివల్ల మన ఎక్స్పోర్ట్ ఏమైనా దెబ్బతింటున్నాయా, మన ఇంపోర్ట్స్ ఏమైనా దెబ్బతింటాయా? ఇలాంటి ప్రశ్నలతోటి ఆ గ్రీస్ను చూడాలి. అలాగే సిరియాలో యుద్ధం జరుగుతుంది, దానివల్ల మన చమురు ధరల మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఇలా ప్రశ్నలు వేసుకుంటే మీరు మొత్తం కదిపినా కానీ ఒక 5-6 దేశాల మించి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద చూడాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా మనం చూడాలంటే అంతర్జాతీయ పరంగా ఒక అమెరికా ఆర్థిక వ్యవస్థను చూడాలి. ఇప్పుడు ముఖ్యంగా ట్రంప్ ఎన్నికైన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో H1B వీసా అనేక నియంత్రణలు పెడుతున్నట్టుగా ఒక వార్త వచ్చింది. అదే జరిగితే మన దేశానికి వచ్చే నష్టం ఏంటి? సపోజ్ రేపు ఎగ్జామ్లో కూడా అమెరికాలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశ ప్రభావంలో అతిపెద్ద ప్రభావం ఏది, ABCDలో ఒక ప్రశ్న అడగవచ్చు. అలా మీరు అంచనాలు అనేవి తయారు చేసుకోవాలి. ప్రతి దేశాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా పట్టించుకుంటుంటే అసలు మనకి మిగతా పేపర్స్ చదవడానికి అవకాశం కూడా ఉండదు. కాబట్టి ప్రపంచవ్యాపిత సంచలనాత్మక ఆర్థిక అంశాలు ఏవైనా ఉంటే అటువంటి విషయాల మీద మీ ప్రశ్నల సమాధానంగా దృష్టి పెట్టండి. గ్రూప్ 2కు సిద్ధమయ్యే అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్తో పాటు మెయిన్స్కు కూడా కలిపి చదువుతూ ఉంటారు. స్క్రీనింగ్ టెస్ట్కు ఇచ్చిన సిలబస్లోని కొన్ని అంశాలు మెయిన్స్లో ఉండటంతో అభ్యర్థులు రెండింటికి కలిపి సిద్ధమవుతూ ఉంటారు. అలా కాకుండా ప్రస్తుతం మొత్తం ధ్యాసంతా స్క్రీనింగ్ పరీక్షపై పెట్టడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.
150 మార్క్స్కి ప్రిలిమ్స్ ఎగ్జాము, 3 టాపిక్స్ ఉన్నాయి, 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈక్వల్గా ఇస్తారా? మార్క్స్ వేరియేషన్ ఉంటుందా సార్? ఇప్పటివరకు పాటిస్తున్న పద్ధతిని పరిశీలిస్తే 3 సెక్షన్లకి 350 మార్కులు ఇవ్వడానికి ఆనవాయితుంది. అయితే ఇక్కడ చాలామంది అభ్యర్థుల్లో కన్ఫ్యూజన్ ఏముందంటే, ఒక బిట్ కరెంట్ అఫైర్ కింద సెక్షన్ 1లో వచ్చిద్దా, సెక్షన్ 2లోకి వస్తుందా, సెక్షన్ 3లోకి వస్తుందా అనేది అనవసరమైనటువంటి ఆలోచన. వాడి సెక్షన్ 2లో అడగని నష్టం ఏముంది మనకి, లేదా ఎకానమీలో అడగని నష్టం ఏముంది? మన సబ్జెక్ట్గానే చదవండి. ఖచ్చితంగా 50 మార్కులు అయితే పాలిటీ మీద ఉంటాయి, ఖచ్చితంగా ఎకానమీ మీద ఒక 50 మార్కులు ఉంటాయి. అయితే అది కరెంట్ అఫైరా, స్టాకా, లేదా జనరల్ నాలెడ్జా, ఇది అనవసరమైన అప్రస్తుతమైన విషయం. కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ 50 మార్కులు అనుకునే ప్రిపేర్ అవ్వండి. అది 70 కూడా కావచ్చు, 30 కూడా కావచ్చు. ఫిక్స్డ్గా ఇలా ఉండాలని నియమం ఏమీ లేదు. రైట్? అలా మిగతా విభాగాల్లోకి చొచ్చుకొచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సార్ స్క్రీనింగ్ టెస్ట్లో సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ అన్నారు కదా, అందులో దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి? నిజంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనం బేసిక్ లెవెల్ ఎక్కడ నుండి ప్రిపేర్ అవ్వాలి? కరెంట్ ఈవెంట్స్ ఏవి చూడాలి? మీరు అడిగిన విభాగం వర్తమాన అంశాల కిందకు చెందుతుంది. వర్తమాన అంశాల్లో జనరల్ సైన్స్ ఏంటి, వర్తమాన అంశాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ ఇది. చాలామందికి బోధించే వాళ్ళకి కూడా ఈ విషయం పట్ల అవగాహన లేదు. ముందు అసలు జనరల్ సైన్స్ అంటే ఏంటి? వాళ్ళు అక్కడ రాస్తారు, సాధారణ మానవుడి నిజ జీవితంలో కనిపించే శాస్త్ర సంబంధిత విషయాలు అని ఉంటుంది. ఓకే, అది చదివే విధానం ఏంటి? భౌతిక శాస్త్ర అంశాలు, జీవశాస్త్ర అంశాలు. ప్రాథమిక పాఠశాలలో, హై స్కూల్లో ఏ విషయాలు అయితే ఉన్నాయో అవి చదివితే దాదాపుగా అవి నిజ జీవిత సంబంధిత అంశాలు వస్తాయి. అయితే దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? కరెంట్ అఫైర్లో పెట్టాడు. నవ్వు ఎలా చదవాలి? ఇంతకుముందు చదివిన జనరల్ సైన్స్ వేరు, ఇప్పుడు చెప్పే విధానం వేరు. మీకు పాయింట్ క్యాచ్ చేశారనుకుంటున్నాను. అటువంటి పరిస్థితుల్లో జనరల్ సైన్స్లోనే తాజాగా వచ్చినటువంటి అంశాలు చదివితే, అంటే మనం రోజు రెగ్యులర్గా చూస్తున్న అంశాలే, వాటికి సంబంధించినవి ఎక్కువగా చదవాలి తప్ప స్టాక్ జనరల్ సైన్స్ మీద ప్రశ్నలు ఉండే అవకాశం తక్కువ. స్టాక్ జనరల్ అంశాలకు సంబంధించి కొత్తగా ఈ సంవత్సర కాలంలో ఏమైనా కొత్త విషయాలు వెలుగు చూసాయా అనేది చదవటం జనరల్ సైన్స్ సంబంధించింది. ఇక రెండో విభాగం మీరు అడిగిన ప్రశ్నలు సైన్స్ అండ్ టెక్నాలజీ. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే విషయానికి వస్తే ప్రధానంగా 2 భాగాలుగా దీన్ని ఎడగొట్టాలి. ఒకటి స్టాక్ ఓరియంటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఓరియంటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు సగటు విద్యార్థులంతా ఏం చేస్తున్నారంటే, ఉదాహరణకు అంతరిక్ష పరిశోధన అనేది తీసుకోండి. ఎప్పుడో 1950లలో జరిగిన ప్రయోగాల నుంచి మొదటి గ్రహం, రెండో గ్రహం, మూడో గ్రహం, 4వ గ్రహం, దాని బరువు ఎంత, దాని రెక్క ఎంత, అది ఎప్పుడు ప్రయోగించబడింది, పిచ్చి చదువులు చదువుతున్నారు. ఇవి చదవకండి అట్లా. అది కాదు అసలు అక్కడ ఎసెన్స్. ఇప్పుడు ఉదాహరణకి ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి డిఫరెంట్ స్టేజెస్ దాటుకుంటూ వచ్చింది అంతరిక్ష పరిశోధనలో, వాహక నౌకల ప్రయోగంలో. దాంట్లో కూడా ఇప్పుడు ఏఎస్ఎల్వి, ఎస్ఎల్వి ప్రయోగ వాహకాలు అసలు లేవు. ఇప్పుడు ఉందల్ల పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. ఈ పిఎస్ఎల్విలో కూడా ఇప్పుడు C34, 35 దాకా వచ్చేసారు నెంబరింగ్లో. అలా చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను నిన్న ఒక ఆర్టికల్ చదివాను, త్వరలో భారతదేశం 103 ఉపగ్రహాలని ప్రయోగించబోతుంది. ఏ నౌక ద్వారా? పిఎస్ఎల్విలో ఇమిడి ఉన్నదేంటి, జిఎస్ఎల్విలో ఇమిడి ఉన్నదేంటి, జిఎస్ఎల్వి ద్వారా ఏ కక్షలో ప్రవేశపెడతాం నౌకని? ఇలాంటి విషయాలతో ఇప్పుడు చదవాల్సి వస్తే, అంటే ఈ ఒక్క పరంపరలోనే ఎస్ఎల్విని, ఏఎస్ఎల్విని వదిలేయాలి. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విని కరెంట్ అఫైర్ కింద తీసుకోవాలి. పిఎస్ఎల్విలో కూడా C1, C2, C3 చదవాల్సిన అవసరం లేదు. తాజాగా C34 నుంచి ఏదైతే ఉన్నాయో 6 నెలల్లో ఏవైతే డెవలప్మెంట్స్ వచ్చాయో దాన్ని తీసుకోవాలి. భవిష్యత్తు మన రోదసీ పరిశోధనల యొక్క ప్రణాళికను చదవాలి. అప్పుడు మీకు ఇలాంటి సమస్యలు ఏమన్నా కానీ వాళ్ళ ఎగ్జామినర్కి మనం ట్యూన్ అవుతాం. నిజానికి జనరల్ సైన్స్ అనే హెడ్ కింద అడిగే బిట్లు తక్కువ ఉంటాయని నా ఒపీనియన్. ఎందుకు ఉంటాయంటే దాంట్లో కరెంట్ అఫైర్గా ఉంటాయి, 1-2 ఉన్నా కానీ మామూలుగా మనకి ఉదాహరణ మానవ శరీరంలో ఉన్నటువంటి పెద్ద అవయవం ఏది, పెద్ద బోన్ ఏది, ఇట్లాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఇది కరెంట్ అఫైర్స్ అనే హెడ్ కింద ఇచ్చినటువంటి టాపిక్ కాబట్టి జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో మళ్ళీ బేస్ నాలెడ్జ్ వద్దు, లేటెస్ట్ ఉన్నటువంటి నాలెడ్జ్, అది ఒక డిఫెన్స్ కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర ఏ టెక్నాలజీ రిలేటెడ్ అయినా సరే తాజా అంశాలతోటి మేళవించుకుంటే వాడు ఆ విభాగం, ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్లో 50 మార్కులకు గాను దాదాపు 11 విభాగాలు పేర్కొన్నాడు. అందువల్ల ఒక్కొక్క విభాగాన్ని 4 వస్తాయి. వాడు వెళ్ళిపోయి ఎప్పుడో 1950 నాటి ఇన్సిడెంట్స్ అడగడు.
ఆ క్లారిటీ అభ్యర్థులందరూ పెంచుకోవాలి. కరెంట్ అఫైర్స్ నేషనల్ ఉన్నాయి కదా సార్, మన ఏపీ గురించి ఎక్కువ పడతారా లేదంటే అదర్ స్టేట్ గురించి? వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాంతీయానికి ఎక్కువ ఉంటుందా, జాతీయానికి ఎక్కువ ఉంటుందా, అంతర్జాతీయానికి ఎక్కువ ఉంటుందా అనేది వివిధ సందర్భాల్లో మనం గమనిస్తే అంతర్జాతీయానికి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. తర్వాత ప్లేస్లో జాతీయం, తర్వాత ప్లేస్లో ప్రాంతీయం. ఉదాహరణకు 10 అఫైర్స్ అడగదలిస్తే ఒక 4 అంతర్జాతీయం మీద, ఒక 3 జాతీయం మీద, మిగతా 1-2 ప్రాంతీయం మీద అడిగిన ధోరణి ఇప్పటివరకు కొనసాగుతుంది. అయితే మైండ్లో అదే ఫిక్స్ అవ్వబాకండి. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక అంతర్జాతీయ సంస్థలు వివిధ పరిశ్రమలు పెడుతున్నాయి. జాతీయంగా కేంద్ర ప్రభుత్వం అనేక పెట్టుబడులు పెడుతుంది. ఒక అంతర్జాతీయ కార్గో సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుందని దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఫెడెక్స్ కంపెనీ. సో అలాంటి విషయాలు మనకి ఇప్పుడు జరుగుతున్న మౌలికపరమైన మార్పులు, విద్యుత్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, ఇలాంటి కరెంట్ అఫైర్స్ కూడా ప్రస్తుత ప్రభుత్వ గమనాన్ని బట్టి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఎక్కువగా మీరు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. సాధారణ అభ్యర్థులతో పాటు లోతైన ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అనేక మంది అభ్యర్థులు ఎదుర్కొంటున్న ప్రశ్నల్ని పరిశీలించాం. అదేవిధంగా వాటి పరిష్కార మార్గాలను కూడా సూచించాం. నమస్కారం.